వయసు పెరుగుతున్న కొద్దీ జుట్టు రాలడం, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టు నాణ్యత అనేది జన్యుపరంగా ఉన్నప్పటికీ మనం దానిని ఎలా సంరక్షిస్తామనేది కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో చాలా మంది బయోటిన్ను, విటమిన్ B7 తీసుకుంటారు. దీనికి డబ్బులు కూడా ఖర్చు చేస్తుంటారు. కొంతమంది అలా కాకుండా రోజువారీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే సరిపోతుందట. బయోటిన్ జుట్టు పెరుగుదల లేదా నాణ్యతను మెరుగుపరుస్తుందని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం పేర్కొంది. బయోటిన్ కు గుడ్లు ఒక అద్భుతమైన వనరు. గుడ్డు పచ్చసొనలో బయోటిన్ ఎక్కువ మోతాదులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుడ్డు మొత్తం తినటం ఇటు ఆరోగ్యానికి, అటు జుట్టు పోషణకి మంచిదంటున్నారు. ఇందులో ప్రోటీన్, ఐరన్ కూడా ఉంటాయట. ఇవి జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి. బయోటిన్ కు గుడ్లు, సాల్మన్ చేప, అవకాడోలు, చిలకడ దుంప గింజలు, విత్తనాలు మంచి ఆహార వనరులని ది న్యూట్రిషన్ సోర్స్ అధ్యయనం పేర్కొంది. గింజలు, విత్తనాలు, బాదం, వాల్నట్స్, పెకాన్స్, పొద్దుతిరుగుడు విత్తనాలలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ E స్కాల్ప్ ను తేమగా ఉంచి జుట్టు రాలిపోకుండా చేస్తాయంటున్నారు. సాల్మన్ చేపలో బయోటిన్, ప్రోటీన్ తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు మెరుపుని ఇచ్చి కుదుళ్ల ఆరోగ్యం ఉండేలా చూస్తాయంటున్నారు నిపుణులు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుందట. చిలకడ దుంపలలో బయోటిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. మన శరీరం బీటా కెరోటిన్ ను విటమిన్ Aగా మారుస్తుంది. ఇది తల చర్మం పొడి బారకుండా సహజ నూనెలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉడకపెట్టిన చిలకడ దుంపల్లో 2.4 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అరటి పండులోనూ బయోటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది అదనంగా పీచు, సూక్ష్మ పోషకాలు, B గ్రూప్ విటమిన్లు, కాపర్, పొటాషియంలను అందిస్తుంది. ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరను ఎక్కువగా తీసుకుంటే కుర్లు బాగా పెరగడమే కాదు, శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.